ఎన్నికల సమయంలో మేం చేసిన వాగ్దానాలు, ప్రజలు పడుతున్న సమస్యలపై సమీక్షలు నిర్వహిస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లింది. రైతులకు 20 రోజుల లోపే డబ్బులు ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో రైతు ఎక్కడ కూడా నాకు అన్యాయం జరిగింది, నాకు అవమానం జరిగిందని బాధపడకూడదు. రైతుని సంతృప్తిపరచడం అధికారుల మీద, రైస్ మిల్లర్ల మీద ఆధారపడి ఉంది. శాఖాపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. శాఖకు సంబంధించి ఏమైనా ఇబ్బందులుంటే మేము మార్పు తీసుకొస్తాం. ఇక్కడ ఒక వ్యవస్థీకృతమైన మాఫియా మొదలైంది అని మంత్రి నాదెండ్ల అన్నారు. ప్రత్యేకంగా మా శాఖ గురించి నిన్న నేను చెప్పాను. 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేసి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖాళీ చేసింది. 36,300 కోట్ల రూపాయలు అప్పు చేసి చివరికి 1,600 కోట్ల రూపాయలు రైతు బకాయిలు అట్లానే వదిలేసి వెళ్ళిపోయారు. సో మీలో ఉన్న ఆవేదన మాకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో 21 రోజుల్లోనే పేమెంట్ చేయాలనే తపనతోటి మా శాఖ అధికారులు, యంత్రాంగం పనిచేసింది. చాలా వరకు మేము న్యాయం జరిగే విధంగా పనిచేసాం. 21 రోజులు దాటితే మేము గర్వపడే విధంగా కాదు, మేము పొరపాటు చేసామనే భావన కలిగేటట్టు మా అధికారులందరూ కూడా దాని గురించి ఎప్పుడు కూడా అప్రమత్తం అవుతూనే ఉంటారు. వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలి. దాని టెక్నాలజీని వాడుతున్నాం. మీలాంటి పెద్దలందరి సహకారం ఎంతో అవసరం. దాన్ని మీరు ఖచ్చితంగా మీకు అందిన సమాచారం మాకు ఎట్లా ఉపయోగపడుతుందని భావించినా దయచేసి ఆ సమాచారం మాకు ఇప్పటికప్పుడు అందిస్తూ ఉండండి. ఎందుకంటే ఎన్జిఓ సంఘాలు, రైతు సంఘాలు, అదేవిధంగా కర్షకులు ఎవరైతే పాపం నిజాయితీగా పనిచేస్తున్నారో ఒక నమ్మకంతో యాజమాన్యం పైన ఆ స్థానంలోనే ఉండిపోయి 30-40 సంవత్సరాల నుంచి కష్టపడి బిడ్డలు చదివించుకుని ఈరోజు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకుంటుందని ఎదురు చూస్తున్న ఆ వ్యవస్థని మార్పు తీసుకొచ్చేటట్టు ఖచ్చితంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి మీకు హామీ ఇస్తున్నాను. నిలబడతాం మీకోసం. మీకు, మీ కుటుంబానికి ఆ గౌరవం, ఆ ధైర్యం దక్కేటట్టు ఏ కార్యక్రమం చేసినా కూడా మిమ్మల్ని స్టేక్ హోల్డర్స్గా భావించి మిమ్మల్ని నేను ఇన్వాల్వ్ చేసేటట్టు తప్పకుండా నేను చేస్తాను. ముందుగా నేను మీ అందరికీ కూడా ఆ మాట ఇస్తున్నాను. నేను కోరుకునేది ఏంటంటే ధాన్యం కొనుగోలు విషయంలో రైతు ఎక్కడ కూడా నాకు అన్యాయం జరిగింది, నన్ను అవమానపరిచారనే భావన ఖచ్చితంగా కలగకూడదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం, ప్రతి సీజన్లో మేము ఖర్చు పెట్టి రైతులను ఆదుకుంటున్నప్పుడు ఆ భావన ఏ గ్రామాల్లో కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంటుంది, రైస్ మిల్లర్స్ పైన ఉంటుంది. వీళ్ళని సమన్వయపరుచుకునే బాధ్యత మా పైన ఉంటుంది. తప్పకుండా ధాన్యం ప్రొక్యూర్మెంట్ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా వచ్చే సీజన్ కల్లా శాఖలన్నీ కూడా అప్రమత్తమై ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం. నేను మీకు హామీ ఇస్తున్నాను. రెండోది, ఈ పౌర సరఫరాల శాఖ చేసే ప్రధానమైన కార్యక్రమం పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్. దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సర్దిద్దుకుంటున్నాం. మాకున్న గోడౌన్స్ కానివ్వండి, ప్రైవేట్గా తీసుకున్న గోడౌన్స్లో కానివ్వండి, ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయో, ఏ విధంగా రవాణా జరుగుతుందో వీటన్నిటిపైన కూడా డెఫినెట్గా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగానే సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని మేము చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా దాన్ని మెరుగుపరచడానికి మేము ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఒక మాఫియా ఏర్పడింది, వ్యవస్థీకృత మాఫియా. నేను నిన్న అన్నట్టు మామూలుగా లేదు. సామాన్యుడి పొట్టగొట్టి వీళ్ళు అద్భుతంగా పరిపాలించేస్తున్నామని చెప్పుకుని లక్షల మందికి అన్యాయం చేశారు. సో ఈ 6 అంశాలు, 6 పేర్లు నేను మీకు వివరించాను. వీళ్ళకన్నా సీరియస్ యాక్షన్ ఉంటుంది, ఏమాత్రం కూడా తగ్గే ప్రసక్తి లేదు. కొంతమంది చాలా పెద్దవాళ్ళు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు. ఐఎమ్ సారీ, ఇన్ని రోజులు మీరు చేశారు, ఇప్పుడు మాత్రం జరగదు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇందులో భాగంగా దయచేసి మరొకసారి నూతనంగా ఎన్నుకోబడ్డ రైస్ మిల్లర్స్ అసోసియేషన్, మీ అసోసియేషన్ గురించి అందరికీ తెలుసు. మీరు జాగ్రత్తగా వివరించండి, గౌరవంగా వివరించండి. నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు అండగా నిలబడండి. మీరు ఖచ్చితంగా మీ వ్యాపారం మీరు చేసుకుంటూ ఆ గౌరవాన్ని సమాజంలో తీసుకొచ్చే విధంగా దయచేసి మీరు సహకరించండి. మిగతా అంశాలు మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ముఖ్యమైన అంశం ఈరోజు మీ అందరికీ ప్రకటించాలి. అదేంటంటే రాష్ట్రంలో ఉన్న నెలకొన్న ఆర్థిక పరిస్థితుల గురించి గత కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు కొంతవరకు మా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. వీటి గురించి సమగ్రమైన నివేదికలు వైట్ పేపర్ రూపంలో ప్రతి 3 రోజులకు ఒకసారి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయబోతోంది. నిన్న ముఖ్యమంత్రి గారు పోలవరం గురించి వాస్తవాలు ఏంటో, ఏ విధంగా మన రాష్ట్రాన్ని వీళ్ళు రివర్స్ డెవలప్మెంట్లో తీసుకెళ్ళిపోయి ఎంత పొరపాటు చేశారో ఆ వివరాలన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మా వంతు మేము ఒక బాధ్యతగా తీసుకుని చెప్పాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో 3 రోజులకు ఒకసారి మేము ఒక వైట్ పేపర్ తీసుకొచ్చి తప్పకుండా చెప్తాం. అందులో భాగంగా ఇప్పుడు రైతులందరూ కూడా ఎంతో ఆవేదనతోటి మరి రైతు బకాయిలు ధాన్యం కొనుగోలు విషయంలో ఆ రోజు మేము చేసిన ప్రొక్యూర్మెంట్లో ఇంకా బకాయిలు ఉన్నాయని ఉభయ గోదావరి జిల్లాలో చాలా మంది రైతులు దీనికోసం ఎదురు చూస్తున్నారు. మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. సుమారు 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం. సో ఆ ప్రభుత్వం చేసిన కొన్ని అవకతవకలు, ఇబ్బందికరమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఒకసారి సమీక్షించుకుని మేము ముందడుగు వేయాలి. అయినా కానీ పెద్ద మనసుతోటి ఈ సమస్య గురించి ఎప్పుడైతే అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారో, నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని నేను వివరించినప్పుడు వాళ్ళిద్దరు కూడా చాలా ఊహించని విధంగా సానుకూలంగా స్పందించి 1600 కోట్ల రూపాయల్లో ముందుగా 1000 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నారు. అది మీ అందరికీ కూడా ఒక మంచి శుభవార్తగా నేను అందజేస్తున్నాను. తప్పకుండా 4-5 రోజుల లోపే ఎవరికైతే ఫస్ట్ మా లిస్టులో ఉన్నారో పాపం బకాయిల లిస్టులో రైతులు, వాళ్ళందరికీ కూడా 1000 కోట్ల రూపాయల వరకు ఈ 4-5 రోజుల్లోనే మేము డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసి మీ అందరికీ కూడా కొంతవరకు ఉపశమనం కలిగిస్తాం. దానికి మరొక్కసారి నేను నిజంగా, ఎందుకంటే నాకు చాలా లోతుగా నాకు తెలుసు ప్రభుత్వంలో ఉన్న వాస్తవ పరిస్థితి. అయినా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి చాలా అద్భుతంగా మన రైతాంగం కోసం మనం నిలబడాలని చెప్పి మా శాఖకి ఆ విధంగా అండగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళిద్దరు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 1000 కోట్ల రూపాయలు పారదర్శకంగా రైతుల అకౌంట్లోకి జాగ్రత్తగా 4-5 రోజుల్లోనే అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇంకొక 600 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అవి కూడా నబార్డ్ తోటిను ఇతర బ్యాంక్స్ తోటి మేము నెగోషియేట్ చేస్తున్నాం. త్వరగా ఆ లోన్స్ తీసుకొచ్చి మీ అందరికీ కూడా అందించడానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. దానికి తప్పకుండా మేము డిపార్ట్మెంట్ నుంచి మేము స్పందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు ప్రజాప్రతినిధులే కాకుండా అధికార యంత్రాంగం కూడా కలిసి మనం పనిచేస్తేనే మనం ప్రజలకి జవాబుదారీతనం పెంచినట్టు అవుతాం. ఆ పారదర్శకత, ఆ నిజాయితీ ఈ ప్రభుత్వం ద్వారా 100% కనబడబోతోంది. దానికి మీ అందరం కట్టుబడి ఉన్నాం. మీరు కూడా దయచేసి కనీసం ఒక 100 రోజులు కొంచెం లోతుగా మాకు అవగాహన వచ్చేటట్టు, ఆ 100 రోజుల అవగాహనలో భాగంగా మీకు మరింత మేలు జరిగేటట్టు, భావితరాలకు ఉపయోగపడే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చాలా సక్రమంగా జరగడానికి మా వంతు మేము శ్రమిస్తాం. మీరందరూ కూడా దాంట్లో సహకరించండి, భాగస్వాములు అవ్వండి. మాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి మీకు, మన రాష్ట్ర ప్రజలకి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కలెక్టర్ గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.